ఇవాళ మనం చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, పసుపు, కారం, మసాలా, గరం మసాలా. ఇప్పుడు ఫస్ట్ వేసుకోబోయేది మన మసాలా అన్నమాట. ఇదైతే మీ ఇష్టం. అదే మేమైతే బోన్స్ ఓన్లీ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మాకేం పెద్ద అక్కర్లేదు. లైట్గా ఇది చాలా బాగుంటుంది ఫ్రై అయితే, సూపర్. నెక్స్ట్ మనం వేసుకోబోయేది ఉప్పు తగినంత. ఇదిగోండి ఎంత ఇంకొద్దిగా వేసుకున్నాం అంతే. ఓకే, నెక్స్ట్ ఐటమ్ పసుపు. ఓకే, దిస్ ఈస్ ద పసుపు. నెక్స్ట్ కారం. చూడండి, ఆడించిన కారం అనమాట, హోమ్లోదే. కొద్దిగా వేస్తున్నాం, 2 స్పూన్స్ చాలు. నెక్స్ట్ గరం మసాలా. ఇదైతే మొదలుగా ఉంటుందిలేండి, స్పూన్, చిన్న స్పూను, అంతే కథ. నెక్స్ట్ అయితే మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, చాలా మంచి కలర్ వస్తుంది అన్నమాట చికెన్కి, ఎందుకంటే మాది ఆడించిన కారం. నెక్స్ట్ ఐటమ్ ఎంత మర్చిపోయాం, పెరుగు. అయితే ఇప్పుడు వేసుకుందాం పెరుగు. ఇదిగోండి పెరుగు, ఇదిగోండి. ఇదైతే కర్డ్, అదే పెరుగు, ఇంగ్లీష్లో చెప్పే అంతే తేడా. బాగా కలుపుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి మూత. ఓకే, అది 5 మినిట్స్ అయ్యేలోపు మనం ఈలోపు వేడి చేసుకుందాం. ఇందాకైతే గ్యాస్ ఆన్ చేయడం మర్చిపోయాం, సారీ. అదిగోండి మా గ్యాస్ పొయ్య. మా అక్క ఇప్పుడైతే పెడుతుంది పొయ్యి మీద. ఓకే, దిస్ ఈస్ మై సిస్టర్. 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. 2, 3, 4 అయిపోయింది అన్నమాట. అంటే ఇంకొద్దిగా వేసుకోండి, చాలు నాకైతే. ఇదండి ఇట్లా ఈ ఎచ్చులు అన్నమాట. ఇప్పుడైతే 5 మినిట్స్ అయిపోయింది, తీసేసాం. చూసారు అంత బాగా అయిపోయిందో. ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు లైట్ వేస్తా, నువ్వే ప్లీజ్ అక్క. మా అక్కగారు వేస్తున్నారు. అంటే బాసని బ్లాక్గా ఉందని అనుకోకండి, అది కాకపోతే అది బాగా ఎప్పుడో నుంచి వాడుతున్నాం కాబట్టి అలాగైపోయింది అనమాట. ఓకే, ఇది అయ్యాక మేము పికిల్ కూడా పెట్టుకున్నాం. చికెన్ పికిల్ చూపిస్తా, నిన్నే పెట్టాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మా అక్క మిక్స్ చేస్తుంది, ఎట్టుకుంటుంది అనమాట నన్ను. నా ఫేస్ అని అడగొద్దు, ఎందుకంటే ఇక్కడ బాగాలేదు అందుకడే. ఫేస్ అయితే తెలుసు కదా, అక్కడ ఉంటుంది, చూసుకోండి. అక్కడ మూతెట్టాలి, మూతెట్టుకుందాం. ఇప్పుడు మూతెట్టేసుకున్నాం. పికిల్ చూపిస్తాం పదండి. సో ఇదన్నమాట పికిలు. మా అమ్మ నిన్నే చేసింది, రేపు తినాలి కానీ ఓపెన్ చేస్తున్నా. చూడండి, చికెన్ పికిల్. ఇది 100 రూపాయల చికెన్తో పెట్టిందనమాట మా మమ్మీ. మూత తీసుకుందాం, మిక్స్ చేసుకుందాం ఒకసారి మళ్ళీ. ఇదిగోండి, అంటే ఎర్ర కనపడవచ్చు కానీ పసుపు రంగులో ఉంది అక్కడ. అంటే ఏదైనా ఒకటేలండి. ఇప్పుడైతే చికెన్ పికిల్ టేస్ట్ చేద్దాం. నిన్న కదా పెట్టింది, ఇవాళ ఎలా ఉంటుందో. రెస్టారెంట్ లాగా ఉంది. మా అక్క టేస్ట్ చేస్తుంది, బాగుంది. ఈ తర్వాత తినడానికి స్నాక్స్ తెచ్చుకున్నాం.
ఇదైతే మంచు, ఇదైతే బింగోది ట్రయాంగిల్, ఇదైతే కొత్తగా వచ్చింది లేస్, అదే బింగో. ఇది బింగోనే, ఇది థమ్సప్, ఇది క్రయాన్స్. తిని కాదు, నెక్స్ట్ వీడియోలో ఇవైతే అన్బాక్సింగ్ చేస్తాం. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, మళ్ళీ ఇంకోసారి కలబెడదాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఇంకా ఉడకలా. సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి సిమ్లోనే ఉంది. మమ్మల్ని తిడతారేమో అదే ఏంటి సిమ్లో పెట్టుకోలేదని, ఇదిగోండి అందుకని చూపించేస్తున్నా. మూత తీసుకుని కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అని మా అక్కగారు చెప్పారు. ఇప్పుడైతే కొంచెం సారీ గైస్, నూనె తక్కువ వేసాం, ఇప్పుడు ఎక్కువ వేయాలి. మా అమ్మ వేస్తుంది. అప్పుడైతే కలుపుకోవాలి. ఇదే మా ఫ్రిడ్జ్ చూపిస్తా. ఇది మా ఫ్రిడ్జ్, డోర్ ఊడిపోయిన ఫ్రిడ్జ్, చాలా కాస్ట్లీయెస్ట్, ₹1,00,00,000. ఎవరికన్నా కావాలితే ఫోన్పే చేయండి. ఇదిగోండి చికెన్. వాటర్ బాటిల్ పెట్టమని మా అక్క అయితే ఇస్తుంది, పెట్టాలి తప్పదు. ఇది మా ఫ్రిడ్జ్. ఓకే నెక్స్ట్ ఇదిగోండి చూసారా, దీనికి లైట్ కూడా అవసరం. ఇది మా ట్యాప్ పరిస్థితి, ఊడిపోయింది, ఏం చేస్తాం. ఇంకోసారి కడుక్కోవాలి, కలుపుకోవాలన్నమాట. ఇది మా అక్క కష్టపడి కూర తయారు చేస్తుంది. నేను చేసుకుని కూర వండుకుందాం, అదే మళ్ళీ కలుపుకుందాం. కలిపేస్తుంది. బాగా స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఇంకో 5 minutes ఆగాలి. ఇప్పుడైతే ఓపెన్ చేసుకుందాం. 5 minutes అయిపోయింది, ఉడికింది బాగా. అది కలుపుకోవాలి. అంతే అయిపోయిందన్నమాట చికెన్ కర్రీ. బాయ్.